తిరుపతిలో చికిత్స పొందుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కౌశిక్ హాస్పిటల్ బిల్లును జూనియర్ ఎన్టీఆర్ క్లియర్ చేయడంతో డాక్టర్స్ డిశ్చార్జ్ చేశారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పై కౌశిక్ తల్లి ఆరోపణలు చేశారు. తన కొడుకుకు హామీ ఇచ్చిన విధంగా జూనియర్ ఎన్టీఆర్ సహాయం అందించలేదని ప్రెస్ మీట్ పెట్టారు. దాంతో స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ హాస్పిటల్ బిల్లును క్లియర్ చేయడంతో కౌశిక్ ని డాక్టర్స్ డిశ్చార్జ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ స్పందన. నిన్న మొత్తం కూడా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి ఒక అభిమానికి మాట ఇచ్చి తప్పాడు. క్యాన్సర్ తో చికిత్స పొందుతున్న కౌశిక్ అనే పేషెంట్ కు గతంలో జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా రిలీజ్ కు ముందు ఒక హామీ ఇచ్చాడు. చికిత్స కోసం డబ్బులు ఇస్తానని చెప్పి మాట ఇచ్చి మాట తప్పడని చెప్పేసి నిన్న పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపైన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన సన్నిహితులు అతని దృష్టి తీసుకెళ్లాలని వెంటనే జూనియర్ ఎన్టీఆర్ దీనికి స్పందించారు. తను ఎక్కడ కూడా గతను మాట తప్పలేదు, తాను మరోసారి అభిమానుల కోసమే ఉంటాను, అభిమానులకు మాట ఇచ్చి తప్పను, అభిమానులకు అండగా ఉంటానని రుజువు చేసుకున్నాడు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా దేవర సినిమా సంబంధించి చూసిన దేవర సినిమా సందర్భంలో కౌశిక్ అనే పేషెంట్ జూనియర్ ఎన్టీఆర్ అభిమాని క్యాన్సర్ తో అపోలో ఆసుపత్రిలో చెన్నైలో చికిత్స పొందుతున్నాడు. దీనికి సంబంధించి లక్షలాది రూపాయలు కావాలి. దీంట్లో ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ కొంత 11 లక్షలు ఆర్థిక సాయం చేసింది. ఒక 40 లక్షలు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 40 లక్షలు ఇచ్చారు. చికిత్స కొనసాగుతుంది. ఈ క్రమంలో మరింత కొంత డబ్బులు, మరికొన్ని లక్షల డబ్బులు కావాల్సి వచ్చింది. ఆ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ మాట ఇచ్చాడు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ మాకు ఈ ప్రస్తుత సందర్భంలో ఇప్పటి వరకు మాట ఇచ్చాడు కానీ ఇక్కడ డబ్బులు ఇవ్వలేదు, జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారా అని చెప్పేసి నిన్న కౌశిక్ తల్లి సరస్వతి మీడియా ముందుకు వచ్చి ఈ విషయం చెప్పింది. దీంతో పెద్ద ఎత్తున కొంత రాజకీయంగా కావచ్చు, ఇట్లా సినిమా పరిశ్రమ కలకలమైంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి ఒక ముద్ర, అంటే జూనియర్ ఎన్టీఆర్ మాట ఇచ్చి తప్పాడా, అవి మాట అంటే పలు సినిమా సందర్భాల్లో సినిమా సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కానీ పలు సందర్భాల్లో అభిమానులు ఉద్దేశించి చాలా కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్. ఏంటంటే అభిమానులే తనకు మూలం, నేను ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నంటే కారణం దానికి అభిమానులు సేఫ్ గా ఉండాలి. తన ప్రోగ్రామ్స్ ఎప్పుడు చేసినా బహిరంగ మీటింగ్లు, అదేవిధంగా సినిమా ఈవెంట్స్ చేసినా వాళ్ళు వెళ్లే క్రమంలో కూడా జాగ్రత్తగా వెళ్ళాలి అని ప్రతి సందర్భంలో చెప్తా ఉంటాడు. అలాంటి అభిమానుల గురించి అంతా పట్టించుకునే జూనియర్ ఎన్టీఆర్ పై నిన్న వచ్చిన ఒక నింద కొంత అతనికి వ్యక్తిగతంగా కొంత డ్యామేజ్ అయ్యే పరిస్థితులు వచ్చాయి. ఈ నేపథ్యంలో దాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు. ఎక్కడో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్ల నేను ఆర్థిక సాయం చేయలేకపోయాను, ఎక్కడో కొంత తన టీం నుంచి వాళ్ళకు ఆ పేషెంట్స్ నుంచి కొంత కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్ల జరిగింది తప్ప తన అభిమానులకు ఎప్పుడూ తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. వారి కోసం నేను ఎప్పుడు పరితపన ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు నేను సినిమా పరిశ్రమలో ఈ స్థాయిలో ఒక పెద్ద ఎత్తున ఇంతమంది లక్షలాది మంది అభిమానులను కూడగట్టుకున్నాను. ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ఈ అభిమానులు, వాళ్ళ అభిమానానికి వెలకట్టలేనిది. సో నేను ఇచ్చిన మాట ప్రకారం నేను కౌశిక్ సంబంధించి పూర్తి స్థాయిలో అతని చికిత్సకు సంబంధించి డబ్బులు ఇస్తాను అని చెప్పేసి వెంటనే డబ్బులు కూడా చెల్లించాడు. దీంతో అక్కడికి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కౌశిక్ ఈ డబ్బులు తీసుకుని అతను డిశ్చార్జ్ కూడా చేశారు. దీంతో కౌశిక్ తో పాటు తల్లి సరస్వతి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మేము జూనియర్ ఎన్టీఆర్ ను తప్పుగా అర్థం చేసుకున్నాము, ఎక్కడో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడ్డది. నా కళ్ళ ఎదుట కనపడుతున్న బిడ్డ తన ఆరోగ్యం దృష్ట్యా నేను అలా మాట్లాడాల్సి వచ్చింది, అంతే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు. సో ఈ ప్రస్తుత సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ వెంటనే మాకు అనుకున్నట్టుగానే తన మాట ఇచ్చిన ప్రకారమే డబ్బులు ఇచ్చాడు. మాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి ఇటు కౌశిక్ సంబంధించి కౌశిక్ అదేవిధంగా తల్లి చెప్తా ఉంది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ మా సంబంధించిన అభిమానులు కూడా ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నారు. మా హీరో మాట తప్పడు, మాట మీద నిలబడే వ్యక్తి. దేవర ఎప్పుడు మాట ఇస్తే వెనకకు తగ్గడు, దేవర లాగా డైలాగ్ చెప్తా ఉన్నారు. అయితే ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వల్లనే ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి తప్ప ఎక్కడ కూడా ఇది రిపీట్ కాదు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రానివ్వము. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ చాలా పేరుగా ఉంటాడు ఇండస్ట్రీలో. ఇచ్చిన మాట తప్పడు అని చెప్పేసి ఒక ఇంత రాజకీయ వర్గాల్లో, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో ఒక ముద్ర ఉంది. అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ నిరూపించుకున్నాడు తాను మాట మీద నిలబడే వ్యక్తిని అని చెప్పేసి దీంతో రుజువైంది అని తన అభిమానులు చెప్పుకుంటున్నారు. స్పందన. రైట్, థాంక్యూ రాధాకృష్ణ.